మచిలీపట్నంలో 80 స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్ నందు జాతీయ పతాకాన్ని ఎగురవేసిన మంత్రి కొల్లు రవీంద్ర సాయుధ దళాల నుండి గౌరవ వందనం స్వీకరించారు. జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం నవీన్, ఎస్పీ విద్యాసాగర్ నాయుడుతో కలిసి ప్రత్యేక వాహనం ద్వారా పెరేడ్ను మంత్రి కొల్లు రవీంద్ర పరిశీలించారు. అనంతరం వేదిక మీద నుండి స్వతంత్రం కోసం పోరాడిన స్ఫూర్తిని ఈ సందర్భంగా గుర్తు చేశారు. కూటమి పరిపాలనలో ఈ 2.5 ఏళ్లలో మంత్రి కొల్లు రవీంద్ర జిల్లా ప్రగతిని వివరించారు. అతిథులు 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో అభివృద్ధి, మౌలిక వసతులకు, ఉపాధి కల్పనకు పెద్దపీట వేస్తూ సామాజిక ఆర్థిక స్వావలంబనకు అనేక కార్యక్రమాలతో ప్రతి అడుగులో ప్రగతి ప్రదర్శిస్తూ సమగ్ర అభివృద్ధితో సబ్కా బాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా వికసిత ఆంధ్రప్రదేశ్, వికసిత భారత్ వైపు అడుగులు వేస్తున్న తరుణమిది. నా మట్టి చంద్రబాబు నాయుడు గారు సంకల్పించిన స్వర్ణాంధ్ర 2047 సాకార దిశగా నెల ఇంటి వద్దకు మొదటి రోజే పింఛన్ల పంపిణీ, పర్యావరణ పరిరక్షణ లక్ష్యాలుగా వ్యవసాయ డ్రోన్ల వినియోగంతో ప్రకృతి వ్యవసాయం, ఆరోగ్యం అగ్రగామిగా నేను బడికిపోతా వంటి అద్వితీయ కార్యక్రమంతో ప్రైమ్ మినిస్టర్ స్కూల్స్ ఫర్ విద్యార్థి మిత్ర, న్యూట్రిషనల్ కిచెన్ గార్డెన్ పెంపకం, అమ్మకు వందనం ద్వారా ఏడాదికి అందించడం, యువత నైపుణ్యాలు, ప్రతిభను గుర్తించడం, పర్యావరణ హితంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలు బీచ్ ఫెస్టివల్ నిర్వహణతో మంగినపూడి పేదలకు కడుపు నిండా నాణ్యమైన పరిశుభ్రమైన ఆహారం, సహజ వనరులతో పాటు కలంకారీ గోల్డ్ కవరింగ్ పరిశ్రమలకు అంత లక్ష్యంగా కృష్ణా జిల్లా ప్రగతి will march to the dais. श्रीमान, सम्मानघाट आपका निरीक्षण के लिए हाजिर है. జాతిపిత మహాత్మా గాంధీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, సర్దార్ వల్లభాయ్ పటేల్, అల్లూరి సీతారామరాజు, ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు వంటి ఎందరో మహనీయులు త్యాగాన్ని స్మరించుకుంటూ అభివృద్ధి దిశగా అడుగులు వేద్దాం. జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య గారితో పాటు స్వతంత్ర పోరాటంలో తమ వంతు కృషి చేసి కృష్ణా జిల్లాకు ఎనలేని కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చిన అయ్యదేవర కాళేశ్వరరావు గారు, త్రిపురనేని రామస్వామి చౌదరి గారు, డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు, రఘుపతి వెంకటరత్న నాయుడు గారు, ముట్నూరి కృష్ణారావు గారు, కాశీనాథుని నాగేశ్వరరావు గారు, తోట వెంకట నరసింహ నాయుడు గారు, కాకాని వెంకటరత్నం గారు వంటి మహనీయులు సేవలను స్మరించుకుంటూ ఘనంగా నివాళులర్పిద్దాం. నాయుడు గారు ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటూ సుపరిపాలన అందిస్తున్నాం. ఇందులో భాగంగా పెంచిన సొమ్ముతో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ, నిరుద్యోగ యువతకు డిఎస్సి నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగ అవకాశాల కల్పన, దీపం పథకం ద్వారా ఏటా 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా పంపిణీ, అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ, తల్లికి వందనం పథకం ద్వారా ప్రతి విద్యార్థికి 15,000 రూపాయల ఆర్థిక సహాయం, మత్స్యకారుల సేవల పథకం కింద వేట నిషేధ వృత్తి 20,000 రూపాయల పంపిణీ, అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకం కింద పంటల సాగు కోసం రైతుకు ఏటా 20,000 రూపాయలు పెట్టుబడి సాయం వంటి కార్యక్రమాలు పలు వర్గాల ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చే విధంగా విజయవంతంగా అమలు చేస్తున్నాం.
దేశమంతా మన రాష్ట్రం వైపు చూసే విధంగా అన్ని వర్గాల సంక్షేమం కోసం ఎన్నో విప్లవాత్మకమైనటువంటి పథకాలు అమలు చేస్తున్నాం. జిల్లా సమగ్రాభివృద్ధికి, నిరుపేదల సంక్షేమానికి, అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఈ శుభ సందర్భంగా మన ప్రభుత్వం ద్వారా జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను మీ ముందుంచుతున్నాను. వ్యవసాయ